ఏ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, ఏ జాబ్ చేసేటువంటి వాళ్ళు ఈ యంత్రాన్ని పెట్టుకోవాలి అని కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ ఏ జాబ్ వాళ్ళు ఈ యంత్రాన్ని పెట్టుకోవాలో చూద్దామండి. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తుకు సంబంధించినటువంటి కన్సల్టేషన్స్ కావాలనుకున్నా సరే, మొబైల్ న్యూమరాలజీ, నేమ్ న్యూమరాలజీ, అట్లానే హీలింగ్, నెక్స్ట్ వచ్చేసి యంత్రాలకు సంబంధించినటువంటి ఈ నేర్చుకోవాలనుకుంటే కనుక మనకి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన సర్వీసెస్ మొత్తం వస్తాయి. అట్లానే మీకు కాల్ లేదంటే నా స్క్రీన్ మీద కనిపించిన నా నెంబర్కి అయినా సరే కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏ జాబ్ చేసేటువంటి వాళ్ళది కనుక మనం చూసుకుంటే కనుక మెకానికల్స్, సివిల్ ఇంజనీర్స్, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్, ఫ్యాక్టరీ మేనేజర్స్, టెక్నికల్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్స్, కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో జాబ్ చేసేటువంటి వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో జాబ్ చేసేటువంటి వాళ్ళు, అలానే నెక్స్ట్ ప్రొడక్షన్ దాంట్లో జాబ్ చేసేటువంటి వాళ్ళు, మెషినరీ మెయింటెనెన్స్ జాబ్ చేసేటువంటి వాళ్ళు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ రిపేర్స్, టెక్నికల్ సర్వీస్, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్గా జాబ్ చేసేటువంటి వాళ్ళు, అలానే ట్రక్కింగ్, షిప్పింగ్, నెక్స్ట్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ రంగం, ట్రాన్స్పోర్ట్ రంగంలో జాబ్ చేసేటువంటి వాళ్ళు, జడ్జెస్, లాయర్స్, లేబర్ అడ్వకేట్స్లో జాబ్ చేసేటువంటి వాళ్ళు, టీచర్స్, డిసిప్లిన్ మెంటర్స్ ఉంటారు కదండి వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి సోషల్ వర్కర్స్, ఎన్జిఓ సర్వీసెస్లో జాబ్ చేసేటువంటి వాళ్ళు, మెటల్స్, ఆయిల్స్, మైనింగ్స్, ఇనుము, బొగ్గు దీనికి సంబంధించినటువంటి దాంట్లో జాబ్ చేసేటువంటి వాళ్ళు, అకౌంటెంట్స్, ఆడిటర్స్, అలానే ట్యాక్స్కి సంబంధించిన దాంట్లో, మెకానికల్ డిజైన్స్, ప్రొడక్షన్ సూపర్విజన్లో, ఇండస్ట్రీ లెవెల్లో సూపర్వైజర్స్, టెక్నికల్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఇటువంటి జాబ్స్ చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోండి.